మీ పిల్లలు వెయిట్ గెయిన్ అవ్వాలంటే ఒక్కసారి ఈ ఫుడ్ పెట్టండి. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. నేనైతే మా బాబు కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మా బాబు అయితే ఫుడ్ అసలు ఏం కూడా సరిగ్గా తినట్లేదు. బాగా సన్నగా అయిపోయాడు. సో, వాడైతే జీడిపప్పు, బాదం పప్పు పర్లేదు బానే తింటాడు. సో, ఎందుకు వీటితోనే పౌడర్ చేద్దామనేసి అయితే ఫిక్స్ అయ్యాను. ఎలాగో జీడిపప్పు, బాదం పప్పు హెల్త్‌కి కూడా మంచిదే కదా! వెయిట్ గెయిన్ కూడా బాగా అవుతారని చెప్పి ఈ రెసిపీ అయితే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో, ఫస్ట్ అయితే జీడిపప్పుని, బాదం పప్పునైతే ఒక 2, 3 టైమ్స్ అయితే మంచిగా వాటర్‌లో అయితే వాష్ చేసుకోవాలి. చూసారా వాటర్ అంతా కూడా అసలు కలర్ అయితే చేంజ్ అయిపోతుంది. సో, నార్మల్‌గా అయితే పెట్టేయకూడదు డైరెక్ట్‌గా. ఇలా వాష్ చేసుకునే పెడితే మంచిది. సో, మంచిగా వాష్ చేసుకున్న వాటిలనైతే సెపరేట్‌గా అయితే ప్లేట్‌ల్లో అయితే తీసుకోవాలి. ఆ వాటర్ అంతా కూడా వడగట్టేయాలి. సో, అలా ప్లేట్‌ల్లో తీసుకున్న వాటినైతే మంచిగా ఎండలో అయితే ఎండపెట్టేయాలి. అవైతే మంచిగా డ్రై అవ్వాలి. ఎందుకంటే మనం పౌడర్ చేస్తాం కదా! అవి మంచిగా డ్రై అయ్యాకైతే ఇలా నార్మల్‌గా డబ్బాల్లో వేసుకొని ఇంకా ఫ్రై చేసేయడమే వేరేగా అయితే. ఫస్ట్ అయితే నేను బాదం పప్పు అయితే చేస్తున్నాను. జస్ట్ లైట్‌గా కలర్ చేంజ్ అవ్వాలి. చూడండి ఈ ప్రాసెస్ అంతా సిమ్‌లో పెట్టుకొనే చేయండి. మొత్తం కూడా మంచిగా ఫ్రై అవుతాయి. స్మెల్ అయితే చాలా బాగొస్తుంది. సో, ఈ ఫ్రై చేసుకొనైతే బాదం పప్పుని పక్కన పెట్టుకోవాలి. అలాగే మళ్ళీ జీడిపప్పును కూడా వేసుకోవాలి. జీడిపప్పు కూడా మంచిగా కలర్ చేంజ్ అయ్యేలా ఫ్రై చేసుకోండి. సిమ్‌లో పెట్టే చేసుకోండి. లేదంటే మొత్తం కూడా మాడిపోతాయి. ఎందుకంటే ఇవి వేగంగా ఫ్రై అయిపోతాయి. సో, ఈ ఫ్రై అయిన వాటిలనైతే మిక్సీ జార్‌లో అయితే వేసుకోవాలి. ఓన్లీ ఇలా పౌడర్ చేస్తే కొంచెం చప్పగా ఉంటుంది కదా! పిల్లలు అంతగా తినడానికి నచ్చరు. సో, అందుకే పటిక పంచదార లేకపోతే ఇలా పటిక బెల్లాలు చిన్నవుంటాయి కదా! అవి వేసుకొనైతే మిక్సీ పట్టేయండి. సో, ఈ పౌడర్ అయితే మరీ అంత మెత్తగా ఏం రాదు. కొంచెం గరుగ్గానే ఉంటుంది. ఇంకేముంది ఇలా పౌడర్ చేసుకొని అయితే నార్మల్‌గా కొంచెం ఫ్యాన్ గాలిలో కొంచెం ఆరపెట్టాలి. చిన్న తడిలా ఉంటుంది. ఆ పౌడర్ అంతా కూడా డ్రై అయిపోయాక ఇంకేముంది డైలీ ఇలా ఒక 2 స్పూన్స్ ఆర్ 3 స్పూన్స్ తీసుకొని మంచిగా వేడి వాటర్‌నైతే అందులో వేసుకొని మంచిగా కలిపేయడమే. ఇంకేముంది రెడీ అయిపోతుంది మన హోమ్‌మేడ్ సెర్లాక్‌లా ఇది. ఇది చాలా బలం పిల్లలకైతే. మా బాబుకైతే చాలా నచ్చింది. వాడు తిన్నాడు. కాకపోతే కొంచెం గరుగ్గా ఉంటుంది. పర్లేదు పిల్లలకైతే ఇది చాలా మంచిది. వెయిట్ గెయిన్ అయితే చాలా బాగా అవుతారు.